కొండూరు మండలం పెద్దతండాలోని అంగన్వాడీ కేంద్రంలో ఫుడ్ పాయిజన్ అయింది. 9 మంది చిన్నారులను మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పరామర్శించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారని, తల్లిదండ్రులు అధైర్యపడొద్దని చెప్పారు. ఆహారంలో కల్తీ జరిగిందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. అవుట్ ఆఫ్ డేంజర్ అని వైద్యులు చెప్తున్నారు. ఇద్దరు పిల్లలు మాత్రం, ఒక పాప ఒక బాబు, ఇంకా డీహైడ్రేషన్ సమస్యతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నందువల్ల వాళ్ళకి అవసరమైన ఫ్లూయిడ్స్ ఇక్కడ వైద్యులు అందిస్తున్నారు. ఈరోజు వాళ్ళు తిన్న ఆహారంలో వాళ్ళు కొంతమంది కోడిగుడ్డు తిన్నారు, అందరూ పప్పన్నం తిన్నారు. కోడిగుడ్డు తిన్న వాళ్ళకు కూడా వాళ్ళలో కొంతమందికి వాంతులు కాలేదు, విరోచనాలు కాలేదు, ఎలాంటి సమస్య రాలేదు. మరి వాళ్ళు తిన్న అన్నంలో ఏదన్నా కల్తీ జరిగిందా, సమస్య ఉందా అనేది ఇప్పుడు ప్రాథమిక సర్వే ఒకటి అక్కడ వైద్యులు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు 18 మంది పిల్లలు స్కూల్కి వస్తే 9 మంది పిల్లలకి ఎట్లాంటి సమస్య ఉత్పన్నం కాలేదు. 9 మంది పిల్లల్లో 7గురికి ఇప్పుడు అంతా బాగున్నారు. ఒక 2 పిల్లలు మాత్రం ఇంకాస్త డీహైడ్రేషన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నందువల్ల వాళ్ళిద్దరు కూడా మరి 2-3 గంటల్లో పూర్తి స్థాయిలో కోలుకుంటారని వైద్యులు చెప్పడం జరిగింది. నేను కూడా వాళ్ళని ప్రత్యేకంగా చూడటం జరిగింది. గమనించి మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో ఆ 9 మంది పిల్లలకి ప్రాథమికంగా అన్ని చికిత్సలు చేసిన తర్వాత 7గురు పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేదని, అవుట్ ఆఫ్ డేంజర్ అని వైద్యులు చెప్తున్నారు. ఇద్దరు పిల్లలు మాత్రం, ఒక పాప ఒక బాబు, ఇంకా డీహైడ్రేషన్